4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు బండా నరేందర్ రెడ్డి గారు, సభను అలంకరించినటువంటి జేఏసీ చైర్మన్ గారు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకులు ఈటల రాజేందర్ గారు, సభను అలంకరించి ఉన్నటువంటి ఇదే జిల్లా బిడ్డ, జల విజ్ఞాన సర్వస్వం, మొత్తం తెలంగాణకు ఏ రకంగా నీళ్లలో అన్యాయం జరిగిందో వారం వారం టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, తన స్పీచ్ల ద్వారా తెలంగాణ ప్రజలకు చైతన్యం నింపుతున్నటువంటి నల్గొండ జిల్లా బిడ్డ గౌరవనీయులు రిటైర్డ్ సిడబ్ల్యూసి సిఈ ఆర్ విద్యాసాగర్ రావు గారు, ఇదే జిల్లాకు చెందిన మరో బిడ్డ, ఈ జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఐఏఎస్ అధికారి నల్గొండ జిల్లా గర్వించే విధంగా ఈ జిల్లా నుంచి ఉండి రిటైర్ అయిన తర్వాత కూడా నేను ఉద్యమంలో ఉండాలని భావించి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నల్గొండ జిల్లా బిడ్డ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవనీయులు శ్రీ రామ్ లక్ష్మణ్ గారు, మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవనీయులు ఏకే గోయల్ గారు, పోలీసు శాఖ అధిపతిగా రాష్ట్ర డీజీపీగా పనిచేసి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఇలా నా జాతి కొట్లాడుతున్నది, విముక్తి కావాలి నా జాతి అని భావించి ఉద్యమంలో చేరినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ డీజీపీ శ్రీ పేరువారం రాములు గారికి, సభను అలంకరించి ఉన్న గౌరవనీయులు చాలా మంది శాసనసభ్యులకు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు, పొలిట్ బ్యూరో సభ్యులకు, నల్గొండ జిల్లా నాయకులకు, మీడియా మిత్రులకు, ఈరోజు సూర్యాపేట చరిత్రలోనే కనిమిని ఎరగనంత పెద్ద సభ జరపడానికి పెద్ద ఎత్తున పాదయాత్రలతో సైతం కదిలొచ్చినటువంటి సభలో ఆసీనులైనటువంటి తెలంగాణ పులిబిడ్డలైన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. దేశభక్తి అరిచే వాళ్ళు అరవకండి, దయచేసి చివరిలో అర్థాము. ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకోబడితే అక్కడ నువ్వు మొత్తుకోబడితే ఏది మాత్రం పట్టాలి. కొద్దిసేపు సైలెన్స్ ఉంటే మన సభ ముగించుకుందాం, చివరిలో బాగా స్లోగన్లు చెప్తాం. ఈ మీడియా మిత్రులు కూడా దయచేసి కొందరు కూర్చుంటే మంచిగా గోడ కట్టేట్టు అయిపోయింది. ఆ టపాకాయలు అంతే బాబు మళ్ళీ మొదలు పెట్టవా, ఒక మనిషిని తోలమన్నా కదా జగదీష్ రెడ్డి గారు. ఆ కాల్చినోడు మనోడే ఎవడన్నా వచ్చిండ ఇలా ఒకళ్ళు పంపించండి, సీరియస్ గా జరుగు సుధాకర్ గారు ఒకళ్ళు పంపించండి. ఆ టపాకాయలండి దాంట్లో పోయి నీళ్ళు పోయమని చెప్పండి. టపాకాయలు ఆపేవా బాబు, వెంటనే ఆపేయండి. ఈ మీడియా మిత్రుల్లో కొందరు కూర్చుంటే మంచిది, దయచేసి అందరూ వెనక ఉన్న జనం బాధపడుతున్నారు. గోడగట్టిన టైం దయచేసి కూర్చోండి. నల్లగొండ జిల్లా ఏందో, ఈ గడ్డ మట్టి ఏందో, సూర్యాపేట గడ్డ ఏందో అద్భుతంగా దేశభక్తి శ్రీనివాస్ గారు మీకు చెప్పాను. పౌరుషానికి, పోరాటానికి, న్యాయం పక్షాన్ని నిలిచి పోరాటంలో నాడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని అద్భుతంగా నడిపిన జిల్లా నల్లగొండ జిల్లా, ఈ సూర్యాపేట ప్రాంతం. ఈరోజు ఇక్కడి నుంచే పోరాటాల పురిటిగడ్డ అయిన నల్లగొండ జిల్లా నుంచే, సూర్యాపేట వేదిక నుంచే తెలంగాణ సమరభేరి శంకారావం పూరించండు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. త్వరలోనే యుద్ధం ప్రకటిస్తామని చెప్పిండు.
డెఫినెట్గా ముందుకు పోతాం. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఈరోజు ఉద్యమ నైపుణ్యాన్ని నేర్చుకున్నది. 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేని ఉద్యమాలతోని అనేక పోరాటాలు చేస్తూ ఉద్యమాన్ని ఈరోజు చాలా పెద్ద ఎత్తున తీసుకొని పోయినాం. ఈ మధ్యకాలంలో మీరందరూ చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీలు నన్ను ఢిల్లీకి రమ్మన్నారు, పిలిచిండ్రు, ఆహ్వానించిండ్రు. ఎందుకంటే తెలంగాణ ఇష్టం మాట్లాడదాం రమ్మన్నారు. పోదామా వద్దా ఈ దొంగలు పిలుస్తున్నారంటే, ఆనాడు శ్రీకృష్ణుడు అన్నాడు పాండవులతో, వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు అయినాను పోయి రావాలను హస్తినకు అన్నాడు అన్నాడు శ్రీకృష్ణుడు. అయినా సరే పోయేద్దాం అని ఢిల్లీకి పోయినాం, మాట్లాడినాం. చివరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా, తెలంగాణ ఇష్టం, నీ పార్టీని మా పార్టీలో కలిపేయాలి అన్నారు. దానికి కూడా సరే అన్నం, సిద్ధపడ్డం. ఇంతమంది నాయకులు, ఈ డయాస్ మీద ఇంతమంది వందల మంది నాయకుల యొక్క భవిష్యత్తు పరంగా పెట్టి తెలంగాణ వచ్చుడు ముఖ్యం కాదన్నటువంటి ఏకైక సిద్ధాంతంతో ప్రొఫెసర్ కోదండరావు గారిని అడిగిన నేను, ఇటువంటి ప్రతిపాదన వస్తే ఏం చేయాలి ప్రొఫెసర్ గారు అంటే, తెలంగాణ తెచ్చుకునే ముఖ్యం కాబట్టి మనోళ్ళని ఎట్లా చదువుకుందాం, కానీ వచ్చేది ఉంటే పట్టుకురాస్తారు తెలంగాణ అని వారు కూడా చెప్పింది. ఈ విధంగా సిద్ధపడి పార్టీని కూడా కలుపుతామని చెప్పినాం. అయినా కూడా కుక్కతో ఒక గుండు కడితే వంకర చక్క కాదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి మారలే. అంత మంచి ఆఫర్ ఇస్తే కూడా వాళ్ళు తెలంగాణకు మళ్ళా మొండి చేయి చూపించారు. అటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా సమరమే చేయాలి అని నిర్ణయించుకొని ఈ సూర్యాపేట నుంచి ఖచ్చితంగా సమర పేరు మోగించాలని నిర్ణయించినాం. ఇంతకుముందు వాళ్ళు ఫోన్ చేశారు, మా నిరంజన్ రెడ్డి గారు నా పక్కనుండే, హైదరాబాద్ నుంచి మిత్రుడు ఫోన్ చేశాడు, కొన్ని టీవీలలో సూర్యాపేట సభలో జనమే కనబడతలేరట. మనం జనం కాదా? నాకన్నా ఎంత దూరం పోతుందో అంత దూరం జనమే కనబడుతున్నారు. ఏ పక్కకు చూసినా కూడా నాకు ఒక్కనికే కాదు, స్టేజ్ మీద అందరూ కూడా కనబడతా ఉంది. ఒకటి రెండు టీవీ ఛానల్ వాళ్ళు పుణ్యాత్ములు ఉన్నారు కదా, వాళ్ళకేమో జనం కనబడతలేడు సూర్యాపేట సభలో. ఇక ఈ మధ్య మీరు అందరూ వింటున్నారు, మిగతా విషయాలు మిత్రులందరూ చెప్పారు. మీరు ఈ మధ్య ఏం వింటున్నారు? ఉడుములు వచ్చినట్టు వస్తున్నారు పాదయాత్రల పేరు మీద. ఉడుములు ఎట్లయితే వస్తాయో అట్లా మొబైల్గా రాజ్యాలు కావాలంటే రాజ్యాలు, రాజన్న రాజ్యం కావాలంటే చంద్రన్న రాజ్యం కావాలంటే. ఏ రాజ్యం కావాలి మనకు? తెలంగాణ రాజ్యం కావాలి. తెలంగాణకు తెలంగాణ రాజ్యం కావాలి. రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం కాదు. తెలంగాణకు తెలంగాణ రాజ్యమే కావాలి కదా. కావాలంటే వాళ్ళంతా చేతులు లేవటారు. దయచేసి కెమెరాలు అడి దింపురా, ఎదురుగా కెమెరాలు అడి దింపురు, అది దింపురా కెమెరాలు. తెలంగాణకు తెలంగాణ రాజ్యమే కావాలి కదా. ఇది తెలంగాణ. ఇలా తెలంగాణ కోరుకునేది చంద్రన్న రాజ్యాలు, రాజన్న రాజ్యాలు కాదు. మా తెలంగాణ రాజ్యం మాకు కావాలి. దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ తెలంగాణ. ఈ రాజ్యాలు మనం చూడనియా? వీళ్ళేమైనా గంధర్వులా, కిన్నెరకి పురుషులా, కొత్తగా ఆకాశంగా లీయాలని వచ్చిండ్రా? మనం చూడలే. చంద్రన రాజ్యం చూడలే. 9 ఏళ్ళు చూసినాం, 1 కాదు 2 కాదు. నిన్న వాడు చెప్పిండట మీటింగ్లో, జాబు కావాలంటే బాబు రావన్నట్టు. టీవీలో చూసి నాకు దేశభక్తి సినిమా చెప్పిండు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేస్తారు తెలుగుదేశం నాయకులారా. మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లే లేవు కదా. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రవేశపెట్టి వెట్టి చాకరీ చేయించింది మీ చంద్రబాబు నాయుడు కాదా? ఉద్యోగాలు పరిపాలనా సంస్కరణల పేరు మీద ఉద్యోగాలు కుదించింది చంద్రబాబు నాయుడు కాదా? పెన్షనర్లకు సరిగా పెన్షన్ ఇవ్వకపోతే ఇది పేరేంది? పెనుమతి శివరామకృష్ణమూర్తి. పెనుమతి శివరామకృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి 2003 ఆగస్టు 15 నాడు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తరం రాసి పెట్టండి కొత్తగూడెం ఆర్టీఓ ఆఫీస్ ముందు. చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తాడు కాబట్టి మా పెన్షన్ తగ్గిస్తుంది కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను ఉత్తరం రాసి మరి చచ్చిపోయింది. ఈ చంద్రన్న రాజ్యం కావన్నా మనకు? మనం చూడని రాజ్యాలు అవి. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళ కొత్త కథ మొదలుపెట్టింది. విశ్వసనీయత అంటే ఏంది అని అడుగుతాడు చంద్రబాబు నాయుడు. విశ్వసనీయత ఏమైనా సింగపూర్లో దొరుకుతుంది అనుకుంటున్నావు? ఆ దుకాణంలో దొరికితే సింగపూర్ షాప్లో కొనుక్కుందాం అనుకుంటున్నావు? ఇంకేదైనా ఎక్కువ దొరికితే తెచ్చి నీ హెరిటేజ్ దుకాణంలో పెట్టి అమ్ముకుందాం అనుకుంటున్నావా? విశ్వసనీయత అంటే ఇచ్చిన మాట మీద నిలబడడం, మాట తప్పకుండా నడవడం, ప్రజలకు ఏ వాగ్దానం ఇస్తామో వాగ్దానాన్ని తూచా తప్పకుండా చేయడం, దాన్ని విశ్వసనీయత అంటారు. అది నువ్వు కోల్పోయావు. 9 డిసెంబర్ నాడు తెలంగాణ వస్తే 10 డిసెంబర్ నాడు అడ్డంగా తెలంగాణను అడ్డుకున్నావు కాబట్టి నీ మీద విశ్వసనీయత లేదు. ఇలా తెలంగాణ సమాజానికి నువ్వు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా నీకు విశ్వసనీయత రాదు. నువ్వు కాళ్ళ యాత్ర కాదు కదా, మోకాళ్ళ యాత్ర చేసినా ఇలా తెలంగాణ నేను నమ్మడానికి సిద్ధంగా లేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇక రాజన్న రాజ్యం ఇది మనం చూడలేదా? రాజన్న రాజ్యం మెల్లగా మెల్లగా మెల్లే బాబు తోయకాని మెల్ల కూర్చోండి. మీరు కూర్చుంటే బెస్ట్. ఎక్కడో అక్కడ కూర్చుంటే ఇబ్బంది ఉండదా? కూర్చోండి దయచేసి. అక్కడున్న వాలంటీర్ వెళ్ళకని దెబ్బ తగిలిందా? లేదు కదా, జాగ్రత్త. కూర్చో. రాజన్న రాజ్యం మనం చూడలేదా? పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దగా చేసి నల్లగొండకు నీళ్లు దోసుకపోయిన దొంగ, నల్లగొండ నీళ్లు మహబూబ్నగర్ నీళ్లు రాయలసీమకు దోసుకపోయిన దొంగ వైఎస్ రాజశేఖర రెడ్డి. చూడలే రాజన్న రాజ్యంలో 600 మంది తుపాకీ పోలీసులను పెట్టి పులిచింతల తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా పులిచింతల కట్టింది రాజశేఖర రెడ్డి కాదా? తెలంగాణ భూములు ముంచడానికి ప్రయత్నం చేసింది రాజశేఖర రెడ్డి కాదా? మనం వద్దు అంటే 600 మంది సాయుధ పోలీసులను పెట్టి పులిచింతలు కట్టింది రాజశేఖర రెడ్డి కాదు. పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల రాజన్న రాజ్యం యొక్క ఫలితాలే. ఒక్క మాట్లాడుతున్న నల్గొండ సోదరులారా దయచేసి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి మొదలుపెట్టినటువంటి పోతిరెడ్డిపాడు అగమేఘాల మీద 2-3 ఏళ్ళ కంప్లీట్ ఎట్లయితుంది? 45 ఏళ్ల కింద మొదలుపెట్టిన మన ఎస్ఎల్బీసీ ఎందుకు ఇయ్యాలంటే కూడా ముందర పడది? 40 ఏళ్ల కింద మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ అక్కడనే పన్నది. ఇది రాజన్న రాజ్యం పుణ్యం కాదు. వాళ్ళ పోతిరెడ్డిపాడు అవుతుంది ఎట్లా? మన ఎస్ఎల్బీసీ పండుకొని ఉంటుంది ఎట్లా? ఈ రాజ్యాలేనా మనకు కావాల్సింది? ఈ రాజ్యాల కోసమేనా మనం పాకులాడాల్సింది? మన నీళ్లు కొట్టి, మన నిధులు కొట్టి, మన ఉద్యోగాలు కొట్టి అన్ని విధాలు నాశనం చేసిన రాజ్యం రాజన్న రాజ్యంలో మనం చూడలే. 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సుమారు 500 మంది చేనేత కార్మికులు, మరమగ్గాల కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది రాజన్న రాజ్యం ఫలితమే కాదు. ఇదంతా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆగమాగం కావద్దు. ఎవరో వచ్చి ఏదో చెయ్యూపు ఏదో గోల్మాల్ దింపితే పిట్టకథలు చెప్తే ఆగమాగం కావద్దు. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఇలా పెన్షన్ల పేరు మీద మోచేతికి బెల్లం పెట్టి నాకిచ్చి మనను గోల్మాల్ దింపే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళ నోటికి మొక్కాలిగా. చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా చెప్తున్నా, ఆయన ఇష్టమే ఇష్టమిగా. ఎందుకంటే ఆయన గెలిచేది లేదు, చచ్చేది లేదు. గెలిచేది ఉంటేనేమో చెప్తాను కొన్ని వ్యాలు ఉంటుంది, కానీ నువ్వు వచ్చేది ఉన్నదా? ముఖ్యమంత్రి అయ్యేది ఉన్నదా? ఒక వీలునామా కథ ఉన్నది. ఒక ఆయన వకీల్ని పిలిపించి మా కుటుంబీకుల పేరు మీద వీలునామా రాయన్నాడు. నా భార్య పేరు మీద ఒక 70 ఎకరాలు మామిడి తోట రాయి, నా కొడుకు పేరు మీద ఒక 100 ఎకరాలు నిమ్మ తోట రాయి, నా బిడ్డకు ఒక 10 లక్షల రూపాయలు రాయి అంటే ఆ వకీలు అర్థం కాక అడిగిండట. మరి ఇవన్నీ ఉన్నాయా నీ దగ్గర? మరి రాస్తున్నాం, వివరాలు కూడా చెప్పాలి కదా వీలునామాలా. ఆ మామిడి తోట అన్నది, నిమ్మ తోట అన్నది, 10 లక్షల రూపాయలు అన్నది ఇప్పుడు లేవు కానీ అది వరకు సంపాదిస్తానన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేది కూడా గట్లే ఉన్నది. వాళ్ళ నోటికి మొక్కాలి.
పెన్షన్ 500 ఇస్తాము అని జగన్ పార్టీ వాళ్ళు ప్రకటించారు. లేదు లేదు నేను 100 పెంచి 600 ఇస్తా అని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. అంటే వాళ్ళు చిప్పలేస్తే మనం తీసుకునే బిచ్చగాలమా? చంద్రబాబు నాయుడుకు రాజశేఖర రెడ్డికి ఇయ్యేస్తుంది పెన్షన్, కానీ మనకి ఇయ్యరాదా? నేను ఇలా సూర్యాపేట సమరపేట నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నా, మనకు నిధులు ఎక్కువ ఉన్నాయి, మనకు సర్ప్లస్ బడ్జెట్ ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు రేపు తెలంగాణ రాజ్యంలో 1000 రూపాయలు ఇచ్చుకుంటే మనవి చేస్తా ఉన్నా, ప్రకటిస్తా ఉన్నా. వికలాంగ సోదరులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వికలాంగ సోదరులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఈ రాజన్న రాజ్యం చంద్రన్న రాజ్యం కాదు. ఖచ్చితంగా వికలాంగులకు కూడా 1500 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థం తెలంగాణ రాష్ట్రంలో చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మనకు చేత కాదా? వాళ్ళు చెయ్యాలి, మనం చూడన్నా. ఈ దీనికే మనం గోల్మాల్ కావన్నా? దయచేసి ఆలోచించమని మొత్తం తెలంగాణ సమాజాన్ని సూర్యాపేట వేదిక నుంచి నేను కోరుతా ఉన్నా. జలయజ్ఞం అన్నాడు రాజశేఖర రెడ్డి, దాన్ని మొత్తం ధనయజ్ఞం చేసేసిండు. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు, పేపర్లలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి, చర్చలు జరిగినాయి, మీరందరూ కూడా విన్నారు. జలయజ్ఞం పేరిట జరిగింది ఆంధ్రాకు నిలువే ప్రాజెక్టులే కంప్లీట్ అయినాయి, కానీ ప్రాణహిత చేవేళ జరుగుతుందా? మా ఎస్ఎల్బీసీ ముందర పడ్డదా? మా నెట్టెంపాడు ముందర పడ్డదా? మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ముందర పడ్డదా? మరి గీ రాజ్యం కావన్నా మనకు? ఏది కాలేదు. ఒక్క ప్రాజెక్ట్ ఉన్న తెలంగాణలో పేరు పెట్టి చెప్పుకుంటానికి ఒక ప్రాజెక్ట్ పూర్తయి మనకు కడుపు నిండా నీళ్ళు వచ్చిన దాఖలా ఉందా? దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. చంద్రన్న రాజ్యం చూసినాం, రాజన్న రాజ్యం కూడా చూసినాం. 2 రాజ్యాలలో మన బతుకు పెండింగే తప్ప ముందరబడి మనకు కడుపు నిండా నీళ్ళు వచ్చింది. 1 లక్ష ఎకరాలకు వచ్చింది అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు తెలంగాణలో. గా రాజ్యాలు మనకు కావన్నా? వక్ఫ్ ఆస్తుల అమ్మకం, మన నిజాం సర్కారు ఆనాటి జాగీర్దారులు బ్రహ్మాండంగా మనకు లక్షల కోట్ల రూపాయల ఆస్తి వక్ఫ్ భూములు ఇచ్చిండ్రు. అవి ముస్లిం సోదరుల యొక్క సంక్షేమానికి ఉపయోగపడాలి. కానీ వాటి ఎట్లా అమ్ముకున్నారు? రాజన్న రాజ్యం లగడపాటి రాజగోపాల్కు హైదరాబాద్ సిటీ పక్కన కోట్ల రూపాయల విలువ చేసే భూమిని, 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని లగడపాటి రాజగోపాల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి అమ్ముకున్నాడు రాజశేఖర రెడ్డి. ఒక ఆంధ్ర ఆయన అమ్ముతాడు, ఇంకో ఆంధ్ర ఆయన కొంటాడు. కేసు వేసినాం, హైకోర్టు పోయినాం, ఇప్పుడు కూడా ఇంకా న్యాయస్థానంలో పెండింగ్ ఉన్నది. మన వక్ఫ్ భూములు గుంజుకొని మన వక్ఫ్ భూములు గద్దల్లా దానికపోయేటువంటి రాజన్న రాజ్యం కావన్నా మనకు? తెలంగాణ ఆస్తులు అమ్ముకున్న రాజ్యాలు కావన్నా మనకు? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా చెప్పుదామంటే కూడా బాధ అవుతుంది కొన్ని సందర్భాలలో. ఎంత ఘోరం! రాజన్న రాజ్యంలో జరగలే. కొడుకేమో ఓబలాపురం గనులు రాసిచ్చిండు, ఐరనూరు గనులు. బిడ్డకు ఇలా తిరుగుతున్నది కదా, ఇక మా నిరంజన్ రెడ్డి గారు జీవో ఇస్తున్నాడు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల హక్కు అయినటువంటి అత్యంత విలువైన ఇనుప ఖనిజం ఉన్నటువంటి బయ్యారం 1,47,000 ఎకరాల భూమిని అల్లునికి బిడ్డకు రాసిచ్చింది రాజశేఖర రెడ్డి. వాస్తవం కాదా ఇది? మనకు తెలియదా? ఇంకా దొంగల రాజ్యం కావన్నా మనకు? తెలంగాణ గనులు, తెలంగాణ భూములు, తెలంగాణ ఆస్తులు గద్దలాగా కాజేసేటువంటి ఈ గజ దొంగల రాజ్యాలు కావన్నా మనకు? దయచేసి ఆలోచన చేయాలి.